హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఎపిసోడ్ 9లో ఎలిమినేషన్ గురించి, అలాగే చివర్లో వచ్చిన ప్రోమోలో ప్రాకృతికి అలాగే మానస్కి వీళ్ళ మధ్య జరిగిన నామినేషన్ రచ్చ గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ఎపిసోడ్ 9లో ఎలిమినేషన్ కంటే ముందు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక్క యష్ అండ్ బినీటా పెర్ఫార్మెన్స్ తప్ప మిగతా అందరూ కూడా సరే సింకే అవ్వలేదు. అంటే కంటెస్టెంట్ ఒకలా చేస్తున్నారు, మెంటర్ ఇంకోలా చేస్తున్నారు. సో అలా ఒక్కరికి కూడా సింక్ అవ్వలేదు. అలాగే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రియాంక జైన్ అలాగే ముమైత్ ఖాన్. ఇక్కడ ప్రియాంక జైన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ముమైత్ ఖాన్కి నచ్చలేదు అని చెప్పి రెడ్ ఇచ్చింది. అక్కడ ప్రియాంక జైన్ ముమైత్ ఖాన్ రెడ్ ఇచ్చినా సరే అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ ముమైత్ ఖాన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ప్రియాంక జైన్ నచ్చక రెడ్డిస్తే దానికి ముమైత్ ఖాన్ వెంటనే నేను ఎక్స్పెక్ట్ చేసా రెడ్ని అని చెప్పి అనింది. ఇక్కడ ప్రియాంక జైన్ పెర్ఫార్మెన్స్ బాగాలేదని నువ్వు రెడ్ ఇచ్చినప్పుడు ప్రియాంక జైన్ సైలెంట్గా ఉండింది కదా. అలాంటప్పుడు నువ్వు పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ప్రియాంక జైన్ రెడ్ ఇస్తే నీకెందుకు నచ్చలేదు, నువ్వెందుకు అలా మాట్లాడడం? సో అక్కడ ముమైత్ ఖాన్ ప్రియాంక జైన్ని వెటకారంగా మాట్లాడడం అయితే నచ్చలేదు. ఇక దాని తర్వాత ఎలిమినేషన్ పాయింట్కి వస్తే, యాజ్ ఎక్స్పెక్టెడ్ ప్రియాంక జైన్ విత్ కంచి కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే ప్రాకృతి అండ్ బర్కట్, వీళ్ళకి ఆల్మోస్ట్ 50% పైన అయితే ఓట్లు వచ్చాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చి ముమైత్ ఖాన్ అండ్ అన్షిక. ఇక చివరి ప్లేస్లో ప్రియాంక జైన్ అండ్ కంచి. సో అలా ప్రియాంక జైన్ అండ్ కంచి అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇక వాళ్ళ ప్లేస్లో వైల్డ్ కార్డ్గా అయితే వైల్డ్గా మానస్ అయితే కొత్త కంటెస్టెంట్తో అయితే వచ్చేసాడు. ఇక ఫైనల్గా ఎపిసోడ్ 10 ప్రోమో విషయానికి వస్తే, ఓంకార్ గారు ఇవే చివరి నామినేషన్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేస్తాడు. సో దాని తర్వాత అయితే ప్రాకృతి వచ్చి మానస్ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ వైల్డ్ కార్డ్గా వచ్చావు కదా, నేను మళ్ళీ నిన్ను పుష్అవుట్ చేస్తాను అని చెప్పి అయితే చెప్పింది. ఇక్కడ ఒక పెద్ద రచ్చ జరిగిందనమాట. ఇప్పుడు నామినేట్ చేసేటప్పుడు సింపుల్గా వైల్డ్ కార్డ్గా వచ్చావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పొచ్చు. అంతేగాని ఇండైరెక్ట్గా ప్రాకృతి ఇక్కడ ఈ నామినేషన్లో మానస్ని గెట్అవుట్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. దానికి మానస్ కూడా భయంకరంగా కౌంటర్ అయితే ఇచ్చాడు. అసలు బయటికి పంపించడానికి నువ్వెవరివి, ఆడియన్స్ కదా పంపించాల్సి ఉంది అని చెప్పని బాగా మంచి సమాధానం ఇచ్చాడు. కాకపోతే మనకి ప్రోమోలో చిన్న బిట్టే చూపించారు. ఇక ఎపిసోడ్లో ఎంత పెద్ద రచ్చ అయిందో తెలియాలంటే మాత్రం వచ్చే శుక్రవారం వరకు ఆగాల్సిందే. ఇక్కడ మనకి ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మానస్ వచ్చి ప్రాకృతిని నామినేట్ చేశాడు. మరి రీజన్ ఏం చెప్పాడో ఏదో తెలియదు. అలాగే ప్రాకృతి వచ్చి మానస్ నామినేట్ చేసింది. చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. పుష్ అవుట్, గెట్ అవుట్ అంటే ఇలాంటి పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రేరణ బ్లడ్ కదా, సేమ్ అక్కడి నుంచే వచ్చినాయేమో. ఒక షోలో ఎలా మాట్లాడాలి, జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, నామినేషన్స్ ఎలా చెయ్యాలి అని చెప్పని తెలుసుకోండి ప్రాకృతి మేడం గారు. మళ్ళీ ఈవిడ గారు మిస్ తెలంగాణ అంట, మాట్లాడేదే తెలియదు. అలాంటి వాళ్ళని మిస్ తెలంగాణ చేసేసారు. ఇక ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మీరు జస్ట్ నామినేషన్స్ మాత్రమే చేస్తారు, బయటకు పంపించాల్సింది ప్రాకృతి మేడం మీరు కాదు, ఆడియన్స్, బయట ఆడియన్స్. ఇదంతా చూసిన తర్వాత నాకైతే లాస్ట్ నామినేషన్స్ అని ప్రాకృతి మేడం గారు బాగా ఓవర్ యాక్షన్ చేశారేమో అనేది అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.